తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా నియోజకవర్గం ప్రజలతో టచ్ లో ఉంటూ తెర వెనుక రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్నానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి. త్వరలో హైబ్రిడ్ వర్చువల్ పద్ధతుల్లో జరగనున్న మహానాడును నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. నారా లోకేష్ భవిష్యత్ నాయకుడిగా ఎదగటమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష్యమంటున్న సాయి వైష్ణవితో సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పెను ప్రకంపనలు పెను సంచలనకైతే తొందరలో కేంద్ర బిందువు కాబోతుంది. ప్రధానంగా చూసుకుంటే నెల్లూరు రూరల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3 దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. బలమైన నాయకుడు. ఈ క్రమంలో డీలిమిటేషన్ జరుగుతుంది. అలాగే నెల్లూరు నగరం సంబంధించి 3 నియోజకవర్గాలు అయితే ప్రస్తుతానికి నెల్లూరు నగరం రూరల్ 2 ఉన్నాయి. సో ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే మహిళా రిజర్వేషన్ వస్తే మహిళలకు అవకాశం వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు కూడా ఆ రేసులో ఉంటుందని చెప్పి గతంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ డీలిమిటేషన్ ఇప్పుడు అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది కాబట్టి. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశానికి ప్రధాన కేంద్ర బిందువు కూడా రూరల్ ఎమ్మెల్యే గారి కుమార్తె సాయి వైష్ణవి నిర్వహించారు. ప్రధానంగా అసలు ఈ మీడియా సమావేశం ఎందుకు సడన్గా ఈమె 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారంటే తండ్రి కష్టంలో తండ్రి ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. ప్రతి పిన్ టు పిన్ కూడా అన్ని తెలుసు ఆమెకి. కానీ ఈ రోజు ప్రధానంగా ఎందుకు మీడియా ముందుకు వచ్చారో తెలుసుకుందాం. అసలు ఈరోజు మీడియా సమావేశం ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఒక కారణం ఉందా? 2 సంవత్సరాలతో సడన్గా బయటకు వచ్చానండి. నేను 2 సంవత్సరాలతో సడన్గా బయటికి రాలేదండి. క్రియాశీలక రాజకీయాల్లో లేను, కానీ అందరితో టచ్లో ఉన్నాను. రాజకీయాలు అంటే కేవలం బయటికి కనిపించడమే కాదు కదా, వెనకాల కూడా చేసే ప్రయత్నాలు అవన్నీ చాలా ఉంటాయి. సో ఇంకా మేము అడిగిన ప్రశ్నకి గురించి ఈరోజు మీడియా ఉద్దేశం అయితే మహానాడు రాబోతుంది, దాన్ని సక్సెస్ చేసుకోవాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది, రూరల్లో మేమేమేం చేశాము, స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్నాయి కాబట్టి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఘన విజయం సాధించేందుకు చేయాలని చెప్పి పిలుపునియడానికే ప్రధానంగా ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇటు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కంటే థర్డ్ జనరేషన్ ఎంట్రీ అయిపోతా ఉంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు వచ్చారు. ఇప్పుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. సో మొత్తం మీద రాష్ట్రంలో యూత్ కి అవకాశం కల్పించాలని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో విల్ యూ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ రూరల్? కష్టపడి పని చేయడానికి ఆల్రెడీ మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాము. ఒక పదవి ఉన్నా లేకపోతే బాధ్యత ఇచ్చినా అవన్నీ కూడా అనవసరము. కష్టపడి పదవి ఉన్నా లేకపోయినా ఏం లేకపోయినా పోస్ట్ అనేది ఖచ్చితంగా పనిచేస్తాం. లోకేష్ గారి నాయకత్వాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కూడా ప్రయత్నం అనేది చేస్తుంటాం. ఇప్పుడు కూడా గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా చేసాము. అంతే. వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ నాన్న కానీ బాబాయ్ కానీ నేను వాళ్ళకి ఈ పనిలో నేను సపోర్ట్ చేయగలుగుతాను అని బిలీవ్ చేస్తే తప్పకుండా నేను నా వంతు సహాయం నేను చేస్తాను. వాస్తవానికి డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి దగ్గరలో స్థానిక సంస్థలు ఉన్నాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి అంటే మీరు ఎన్నికల ప్రచారం అప్పుడు మాత్రం విస్తృతంగా తిరిగారు, అప్పుడు కష్టపడ్డారు, తర్వాత కాస్త బ్యాక్ ఎండ్లోనే ఉంటున్నారు. సో ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి లోకల్ బాడీస్లో, మళ్ళీ తిరిగి ఉన్న వాటిలో ప్రచారాలు కానీ లేదంటే ముందుకు వస్తారా? ఎన్నికల ప్రచారం అనేది ఒక హ్యూజ్ టాస్క్. ఒకరో ఇద్దరు చేసుకుంటే అయిపోయేది కదా. ఆ రోజు అందరూ అవసరం ఉంటుంది. ఇవో పార్టీ గెలిచాము, అధికారంలోకి వచ్చారు, క్రియాశీలకంగా నానా బాబాయ్ రోజు అందుబాటులో ఉంటున్నారు, వర్క్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి. అందరూ వచ్చి రోజు క్రియాశీలకంగా చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒకటి చెప్పండి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశిస్తే వస్తారా లేదంటే పార్టీ ఆదేశిస్తే వస్తారా? మీ విజన్ రాజకీయాల మీద మీ ఆలోచన ఏ విధంగా ఉంది? రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశం ఏం లేదండి. పార్టీ ఆదేశమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశం అవుతుంది. శ్రీధర్ రెడ్డి గారికి ఈరోజు నారా లోకేష్ గారు ఒక బలమైన ఫ్యూచర్ నాయకుడిగా ఎదగాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. కాబట్టి పార్టీ ఏం ఆదేశిస్తే అదే శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పార్టీ ఆదేశమే శిరసా వహిస్తారు కాబట్టి పార్టీ ఏది ఆదేశిస్తే అదే రూరల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే రూరల్ నియోజకవర్గంలో తాను ఫ్రంట్లో లేకపోయినా బ్యాక్ ఎండ్లో ఉన్న త్వరలో వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ ఏది ఆదేశిస్తే అదే మేము చేస్తామని చెప్పి సాయి వైష్ణవి చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ నెల్లూరు.